పనిభారం ఎక్కువై ఒత్తిడి తట్టుకోలేక చనిపోయిన గ్రామ సచివాలయ ఉద్యోగుల కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని గుంటూరులో సచివాలయ ఉద్యోగులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగస్తుల సంఘం వైస్ ప్రెసిడెంట్ ధనలక్ష్మి మాట్లాడుతూ చనిపోయిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. పని వచ్చినంత ఎక్కువ పని చేయించుకుంటున్నారంట. నమస్కారం సార్, నా పేరు రాజ్ కుమార్. గ్రామ వార్డు సచివాలయంలో శానిటేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి స్టేట్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఈరోజు మేము 2019లో రిక్రూట్మెంట్ ద్వారా వచ్చినటువంటి మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో ఉన్నతమైనటువంటి పేరు తీసుకొచ్చినటువంటి వ్యవస్థగా గ్రామ వార్డు సచివాలయం దేశంలోనే ఆదర్శప్రాయంగా నిలిచింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు గాంధీజీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యాలు వీటన్నిటికీ బాటలు వేసుకుంటూ వెళ్తున్న మా వ్యవస్థ ఈరోజు బీటలు వాడిపోయిన పరిస్థితుల్లోనికి వచ్చింది. ఎంతోమంది ఉద్యోగులు గడిచినటువంటి ఈ 2-3 నెలల్లోనే మా వాళ్ళు ఎంతోమంది సూసైడ్లు చేసుకోవడం, అలాగే పని ఒత్తిడి వల్ల గుండెపోటులు, ఇతరితర కారణాలతో ఎంతోమంది ఉద్యోగులు నేలరాలిపోతూ ఉన్నారు. మేము ప్రభుత్వానికి మా వైపు నుంచి కొన్ని విన్నపాలు మేము చేస్తూ ఉన్నాం. ఉద్యోగులు గవర్నమెంట్ ఇచ్చేటటువంటి ప్రతి పనిని మేము నిబద్ధతతో చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాం. ఇప్పటికీ ఆ రోజు మొదలుపెట్టినటువంటి నవశకంతో స్టార్ట్ చేసినటువంటి వాళ్ళం ఇప్పటికి కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే వరకు అన్ని పనుల్లో మేము ముందుండి ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉండి చేస్తున్నటువంటి ఉద్యోగులు ఈరోజు తెలియని స్థితిలోనే బలైపోతున్నారు అనే విషయాన్ని మేమందరం ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్న ఉద్దేశంతోనే మేము ఇక్కడ నిలబడటం జరిగింది. మా వైపు నుంచి కొన్ని డిమాండ్స్ ప్రభుత్వానికి తీసుకువెళ్తూ ఉన్నాం. మేము ఎక్కడైతే మేము పని చేస్తూ ఉన్నామో ఆ పని చేసే ప్రాంతాల్లో మాకు
నిర్ణీతమైనటువంటి పని వేళలను కల్పించండి. ఉద్యోగులు కనీసం వారి కుటుంబాలతో గడుపుకునేటటువంటి సమయం కూడా లేకుండా పండగల వేళల్లో కూడా ప్రతి చోట ప్రతి పని మేము చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. కనీసం మా కుటుంబాలతో మేము గడుపుకునేటటువంటి సమయాన్ని మాకు ఇవ్వండి. ఎంతో ఒత్తిడితో మేము ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు కనీసం కుటుంబాలు మామూలు నుంచి ఎంతో కొంత సమయాన్ని కేటాయించమని అడుగుతున్నప్పుడు కూడా కేటాయించలేకపోతున్నాం. ఈ పని ఒత్తిడితో ప్రతినిత్యం మేము ఇదే ఒత్తిడితో ముందుకు వెళుతూ ఉన్నప్పుడు కనీసం ఒక సెలవు అడిగినప్పుడు కూడా ఆ సెలవు పని అయిపోయిన తర్వాతే అని చెప్పే పరిస్థితులు ఉన్నాయి. మేము అడిగేటటువంటి మా అధికారులు కూడా మా వైపు నుంచి కొద్దిగా కూడా జాలి చూపించే పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మేము ఎవరిని అడుగుతాం? రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులనే మేము అడుగుతున్నాము. సార్, మా కుటుంబాలన్నింటినీ మేము బ్రతకడానికి ఈ ఉద్యోగంలో మీరు ఏదైతే పని చెప్తున్నారో ఆ పని మొత్తం చేస్తాం. మా కనీసం కొన్ని పని వేళలు అనేటటువంటి మాకు కేటాయించారు. ఆ పని వేళల్లోనే పని చేయించండి. మాకు కావాల్సిన సెలవులు ఇవ్వండి. మాకు పని ఒత్తిడి పెరిగింది. అంతకుముందు వాలంటీర్ వ్యవస్థ ఉండేది. ఆ వ్యవస్థలో ఇప్పుడు లేని ఆ పని కూడా మా మీదే పడింది. ఇది కూడా మేము చేసుకుంటూనే ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంటే మా కుటుంబ వ్యవస్థలో, ఈ ఉద్యోగ కుటుంబ వ్యవస్థలో ఇంకా కొద్దిమంది మాత్రమే మిగులుతారు. వారందరూ కూడా మీ వైపు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. వారందరి కుటుంబాల్లో వెలుగులు నింపాలని, వారందరి జీవితాల్లోకి మా ఉద్యోగ భవిష్యత్తును కూడా మీరు దృష్టిలో పెట్టుకుని మా అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు ధనలక్ష్మి. వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీస్కి స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. అలాగే గుంటూరు జిల్లాకి వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఉమెన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈరోజు ఇంతమంది ఇక్కడ గ్యాదర్ అవుతున్నారు అని అంటేనే దీని యొక్క సివియారిటీ ఏంటి అనేది ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ముందుగా ఈ కార్యక్రమం అనేది నాట్ ఓన్లీ గుంటూరులోనే కాదు, శ్రీకాకుళం మొదలు అనంతపురం వరకు కూడా ప్రతి ఒక్క సచివాలయ ఉద్యోగి రోడ్డు మీదకు వచ్చి ర్యాలీలు చేస్తున్నారు, నిరసనలు తెలియజేస్తున్నారు అని అంటేనే ఇది ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించాలని మేము తెలియజేస్తున్నాము. సచివాలయ ఉద్యోగులు అందరూ కూడా ఎంతో నమ్మకంతో, ఆశతోటి యువకులు ముందుగా ఉద్యోగాల్లోకి వచ్చారు. వారందరూ కూడా కుటుంబాలను చక్కగా పోషించుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఇటువంటి పని ఒత్తిళ్ల వల్ల వాళ్ళు మానసిక వేదనకు గురవుతున్నారు. ఒకే రోజు ఒక మనిషి ఎన్ని పనులు చేయగలడో అంతకు మించి ప్రభుత్వం పనులు చేపిస్తూ ఉన్నది. ఇటువంటి ఒత్తిడిలన్నీ కూడా మేము అధికారులకు విన్నవించుకుంటున్నాము, ప్రభుత్వ పెద్దలకు విన్నవించుకుంటున్నాము. నాకు తెలిసి ఇంత సివియారిటీ ఉన్నది రాష్ట్రంలో, సచివాలయ ఉద్యోగుల మీద ఇంత పని ఒత్తిడి ఉన్నది అని గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి చేరి ఉండదు. చేరి ఉంటే గనక ఆయన వీటి మీద ఖచ్చితంగా ప్రత్యేకమైన దృష్టి సారించేవారు, ప్రత్యేకమైన కమిటీని ఏర్పాటు చేసేవారు. మరణించే వారిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. నేడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి వర్యులు స్త్రీలకి ఎంత ప్రథమమైన స్థానాన్ని కల్పిస్తున్నారో అటువంటి స్థానం కల్పించేటువంటి ప్రభుత్వంలో ఒక పెద్ద ఎత్తున సచివాలయ ఉద్యోగుల్లో ఇంతమంది మరణిస్తున్నారు అనేది వారి దృష్టికి మీ మీడియా ముఖంగా మా యొక్క గొంతుగా ప్రభుత్వానికి చేరవేయాలని మీ మీడియా మిత్రులందరినీ కూడా కోరుకుంటున్నాము. ఇలాంటి మరణాలు ఇంతటితో ఆగేనా, కొనసాగుతాయా అనేటువంటి సందిగ్ధంలో ఉన్నారు సచివాలయ ఉద్యోగులందరూ కూడా. ఇటువంటి మరణాలు మూకుమ్మడిగా ఒకే దానిలో మరణాలు అనేవి మనము ఎక్కువగా రైతుల్లో చూసేవాళ్ళము ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఒకే డిపార్ట్మెంట్లో ఇన్ని మరణాలు జరగడానికి కారణం ఏమిటి? అలాగే మనం ఇంతమంది ఎక్కువ సంఖ్యలో మరణాలు కరోనా కాలంలో చూసాము. మరి ఈ కాలంలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగులు గత 20 నెలలుగా వందలాది సంఖ్యలో మరణించారు. మరి దీని అన్నింటినీ కూడా ప్రభుత్వం ఒకసారి దృష్టి సారించి వీటి మీద ఒక ప్రత్యేకమైన కమిటీని ఏర్పాటు చేసి వీరికి ఉద్యోగ భద్రత కల్పించాలి. ప్రభుత్వం ద్వారా మాకు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలి. మరణించిన కుటుంబాలందరికీ కూడా వారి కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి. ఇలాగా పని చేయడానికి ఏ సచివాలయ ఉద్యోగి వెనుకాడటం లేదు. మరి ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే చేయించుకునే విధానంలో మార్పు కావాలని కోరుకుంటున్నాం మేము. ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా పని చేయడానికే ఎంతో ఆశతోటి వచ్చారు. ఎంతో ఎఫిషియన్సీ ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగులు అందరూ కూడా వారందరి చేత పని చేయించుకోండి, మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము, మేము ప్రభుత్వానికి ఎటువంటి వ్యతిరేకము కాదు. కాబట్టి ప్రభుత్వ పెద్దలందరూ కూడా ఒక్కసారి మా సచివాలయ ఉద్యోగుల మీద దృష్టి సారించి సర్వేలు ఎన్ని రకాలుగా చేయిస్తున్నారు, ఎన్ని రకాల సర్వేలు చేస్తున్నారు వీళ్ళు, వివిధ రకాల డిపార్ట్మెంట్ పనులన్నీ కూడా కొత్తగా ఏదైనా ఒక సర్వే వచ్చింది అని అంటే ఎవరికి అసైన్ చేయాలి అంటే ముందుగా సచివాలయ ఉద్యోగులే గుర్తుకొస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా ఏమి డిపార్ట్మెంట్లు లేవా? మిగిలిన డిపార్ట్మెంట్లు అందరినీ ఒకలాగా, మరి సచివాలయ ఉద్యోగులు ఒక్కలాగా ఎందుకు చూస్తున్నారు? ఇవన్నీ కూడా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ప్రభుత్వం ఖచ్చితంగా మాకు వీటన్నిటికీ కూడా
సరైన సమాధానం కల్పిస్తుందని, ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందని, మరణించిన కుటుంబాలన్నిటికీ అందరికీ కూడా వారికి ఆర్థిక భద్రతతో పాటు వారి కుటుంబాల్లో ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పించాలని కోరుకుంటున్నాము. మరణించిన వారిని చూసినట్లయితే 30 to 40 years లోపల వాళ్లే ఉన్నారు. మరి వాళ్ళ యొక్క పిల్లల్ని ఆలోచించారా ఎవరైనా? మరి కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు, కొద్ది నెలల క్రితం పెళ్ళైన వాళ్ళు కూడా హఠాన్మరణం చెందుతున్నారు. ఎందుకు అనంటే పని ఒత్తిడి. ఇంత పని ఒత్తిడిలో వాళ్ళ యొక్క ఫ్యామిలీ వైపు నుంచి ఒక చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా దానిని తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పుడు ఉద్యోగులందరూ కూడా. వీటన్నింటినీ కూడా ఒక టైం లేదు, కాన్ఫరెన్స్లు పొద్దున 7 మొదలు పెడితే తీసుకువెళ్ళామండి. ప్రభుత్వానికి ప్రతిసారి విన్నవించుకుంటున్నారు. మా యొక్క అసోసియేషన్స్ తరపు నుంచి ఎప్పుడు కూడా మా ప్రభుత్వానికి మీటింగ్లు పెట్టినప్పుడు ప్రతిసారి కూడా రిప్రజెంటేషన్స్ ఇస్తూనే ఉన్నాము. ఈ విధంగా ప్రతి జిల్లా వైజ్గా మేము ర్యాలీలు చేస్తున్నామండి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేసి మాకు పని ఒత్తిడిని తగ్గించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ర్యాలీలు నిర్వహించడానికి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగి ఎవరు కూడా వెనకాడడానికి సిద్ధంగా లేరండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు వచ్చి ప్రభుత్వానికి మా యొక్క బాధలను తీసుకువెళ్ళడానికి ముందుగా ఉన్నారు. ఇలాంటి పని ఒత్తిడిలో ప్రతి ఒక్కరు కూడా కుటుంబాలను లాస్ అవుతున్నారండి. వాళ్ళ యొక్క ఫ్యామిలీని ఎవరు ఆదుకుంటారు? రీసెంట్గా 30 నుంచి 40 సంవత్సరాల లోపల ఎంత మంచి ఎఫిషియన్సీ ఉన్న వాళ్ళండి వాళ్ళు. అలాంటి యొక్క యువతను ప్రభుత్వం ఎంత చక్కగా ఉపయోగించుకొని ఎంత చక్కగా పనిచేయించుకోవచ్చో ఇటువంటివన్నీ కూడా మాకు ప్రభుత్వం దృష్టికి, నాకు తెలిసి చెప్తున్నాను కదా, సీఎం గారి దృష్టికి చేరి ఉండదు. సీఎం గారి దృష్టికి ఖచ్చితంగా చేరి ఉంటే మా అందరికీ కూడా ఉద్యోగ భద్రతతో పాటు పని ఒత్తిడిని కూడా ఇంతగా పెట్టేవాళ్ళు కాదండి. కాబట్టి మాకు పొద్దున 7 గంటలకు మొదలవుతే కాన్ఫరెన్స్లు, రాత్రి 9 అవుతుంది. మహిళలని కూడా చూడట్లేదండి. రాత్రిపూట 7 మీటింగులు పెడుతున్నారు, 9 అవుతుంది, 10 అవుతుంది. దానికి ఎవరు సమాధానం చెప్పాలి? ఇంట్లో ఇంకా పొద్దున 7 గంటలకు కాన్ఫరెన్స్ మొదలవడమే కాన్ఫరెన్స్తో, మా దినచర్య మొదలవడమే కాన్ఫరెన్స్తో మొదలవుతుంది. ఇటువంటి వాటన్నింటినీ మేము ఎవరికి చెప్పుకోవాలి? కాబట్టి